ప్రసాదంపై రచ్చ కొనసాగుతోంది. కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుకు మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ సంయమనంతో వ్యవహరించాలన్నారు. ప్రకాష్ రాజ్ కాస్త తగ్గించుకోవాలని, తిరుమల ప్రసాదం లడ్డు అంటే కేవలం లడ్డు అనే కాదు, తమలాంటి కోట్ల మంది భక్తుల, హిందువుల విశ్వాసానికి ప్రతీక అన్నారు. దీనిపై సమగ్ర స్థాయిలో విచారణ చేయిస్తారని, ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆయన తన హద్దుల్లో ఉంటే మంచిదని, ఆయన లాంటి వారు ఇలాంటి వాటిపై స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందోనని ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక అంతకు ముందు పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కొన్ని సూచనలు చేశారు. లడ్డు వివాదం జరిగింది తమ రాష్ట్రంలోనేనని, పవన్ అక్కడ డిప్యూటీ సీఎం అని విచారణ చేసి దోషుల్ని తేల్చాలంటూ పవన్ కు సూచించారు. దానికోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకు, జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ కౌంటర్లు వేశారు. దీనిపై విష్ణు మంచు తాజాగా అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు. చూస్తుంటే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఇంకా మా ఎన్నికల వేడి తగ్గినట్టుగా లేదు. గత 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీం చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు పోరు ఎంతగా జరిగిందో తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా నందిగామ స్వర కేఎంఆర్